సర్కార్ నిర్లక్ష్యంతో నెలదాటిన వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని ఇప్పటి వరకు 5 లక్షల టన్నుల వడ్లనే కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సెంటర్లకు పరికరాలే ఇవ్వలేదని తెలుస్తోంది. ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేదెట్లానని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల క్రితమే గన్నీ సంచులకు టెండర్లు పిలిచారని, టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంటాలు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలవలేదని, ఆగ్రోస్లో నెలకొన్న గూడు గుఠానీతోనే జాప్యం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి పట్టింపు లేని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77 లక్షల టన్నులే. ఇప్పటికీ కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు. ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, టార్పాలిన్లు ఇలా వేటిని ఇవ్వలేదు. పాత పరికరాలతోనే కాలం వెల్లదీస్తున్నారు. వాటినే కొనుగోలు కేంద్రాలకు అందజేస్తున్నారు. గోనె సంచుల కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ 2 రోజుల క్రితం టెండర్లు పిలువగా ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, కాలిపర్ సరఫరా కోసం ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు. ఆగ్రోస్, హాకా సంస్థలకు ఆయా పరికరాల సరఫరా బాధ్యతను అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు కూడా వెళ్లలేదు. దీని వెనుక ఆగ్రోస్లో ఏదో గూడుపుటాన్ని నడుస్తున్నట్లు తెలిసింది. ఇతర ప్రైవేట్ సంస్థలకు టెండర్లు అప్పగించడానికి బదులుగా తానే సొంతంగా సరఫరా చేయాలనే ఆలోచనలో ఆగ్రోస్ ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ఇటీవల సంస్థకు చెందిన 2 కీలక అధికారులు గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించినట్టు తెలిసింది. అక్కడ పలు సంస్థలతో మాట్లాడుకుని సరఫరా చేసేలా అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కావాలనే వాయిదా వేసినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యమే ఉదాహరణగా నిలుస్తున్నది. మార్చి 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 5.77 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నెల రోజుల్లో ధాన్యం కొనుగోలు కనీసం 6 లక్షల టన్నులు కూడా దాటకపోవడం గమనార్హం. ఒకవైపు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి రోజుల తరబడిగా వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,337 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అవి కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మిషన్లు, తేమ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచుల్ని అందుబాటులో ఉంచలేదని తెలిసింది. 7,337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 5.77 లక్షల టన్నులు. ఈ లెక్కన ఒక్కో కొనుగోలు కేంద్రంలో సరాసరిగా 78 టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు లెక్క. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.